రాష్ట్ర ప్రభుత్వం మామిడి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి సహాయం చేస్తున్నప్పటికీ కూడా గుజ్జు పరిశ్రమల యజమానులు మాత్రం ప్రభుత్వం యొక్క సూచన ప్రకారం 8 రూపాయలు ఇచ్చే బదులు 6 రూపాయలే ఇస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సచివాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ను కలిసి వారు ఈ సందర్భంగా వినతి పత్రాన్ని అందజేశారు. మామిడి రైతులు ఉమ్మడి చిత్తూరు జిల్లా తరఫున ఈ సంవత్సరం పంట ఎక్కువ వచ్చిందనే ఉద్దేశంతో ఇదే కలెక్టర్ ఆఫీసులో ప్రభుత్వ యంత్రాంగం, మన పండించే వాళ్ళంతా రైతాంగం, అదేవిధంగా మంత్రుల ఆదేశంతో వాళ్ళు మన మీటింగ్లు పిలవడం జరిగింది. 8+4 ఇస్తారనేసి ఫస్ట్ లో ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. నోటీసులు కూడా గెజెట్ ఇవ్వడం జరిగింది. కానీ తీరా ఇప్పుడు రైతులకి వచ్చేటప్పటికి వాళ్ళు చెప్పిన ధరలు ఏమాత్రం అమలు జరగటం లేదు. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారో మాకు తెలియదు, కానీ రైతు మాత్రం నిట్ట నిలువున మునిగిపోయినాడు. దీనికి కారణం ఫ్యాక్టరీ వాళ్ళు ఏదేదో చెప్తున్నారు. రూపాయి ఇచ్చేదానికి మాత్రం వాళ్ళకి ధైర్యం లేదు, కానీ ఏదోటో కారణాలు చెప్పుకుంటున్నారు అనమాట. తీరా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఒక నెలలో ఒక డేట్ నుంచి ఒక డేట్కి ఒక రేటు, ఒక డేట్ నుంచి ఒక రేటుకి ఒక రేటు, ఒక డేట్ నుంచి ఒక డేట్కి ఒక రేటు అని చెప్తున్నారు. ఇది 2016లోనే మేలుగా ఉంది. అప్పుడు గవర్నమెంట్ 2.5 రూపాయలు ఇచ్చింది, వాళ్ళు యావరేజ్ 5 రూపాయలు ఇచ్చినారు. 5+2.5 7.5 ఇచ్చినారు. ఇప్పుడేం చేస్తున్నారంటే 2025 వచ్చేకాలకి ఏందో వాళ్ళు ఇష్టం అయిపోయింది. ప్రాసెసింగ్ యూనిట్ వాళ్ళు ఎందుకు వచ్చారు యూనిట్ గా తెలియదు, వాళ్ళకి అసలు యూనియన్ ఉందో తెలియదు. అంతా యూనియన్కి వచ్చి వాళ్ళందరూ రైతులు పంట వాడేదానికే ఉన్నారు. వాళ్ళు మళ్ళీ మేము ఆడకపోతే ఈ పంట అంతా వేస్ట్ అయిపోతుంది, మేము లేకపోతే ఏమి చేయని కాదు అనే ఉద్దేశంతో ఈ రోజు రైతుల్ని ఎక్కడికంటే అక్కడికి అంతకాసేదానికి వచ్చేసారు. దీన్ని ఇంకా ఎవరిని అడగాలి, దీనికి న్యాయం అనేది రైతులకైతే తెలియలేదు. 1-2 రోజుల్లో మేము నిర్ణయించుకొని మా యొక్క కార్యక్రమాన్ని, కార్యాచరణ పథకాన్ని మొత్తం 1-2 రోజుల తర్వాత మీకు అందిస్తాము. అంతవరకు మాత్రం వాళ్ళు ఏం చెప్పినారో మాకు అవసరం లేదు. మా రైతులతో ఆ రోజు ఒప్పుకునింది 8, 6 నెలలు లేట్ అయినారు కాబట్టి 8+1 9 రూపాయలు వాళ్ళు ఇవ్వాల్సిందే. లేదు, కలెక్టర్ గారు ఏదో ఈసారి అన్ని చూసి జిల్లా పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాయలు రాలిపోతున్నాయి, అన్నిటికీ పర్మిట్ ఇవ్వలేదనేసి 6 రూపాయలు చెప్పారు. సరే, మేము ఒప్పుకుంటాం. ఆయన మధ్య మార్గంలో జిల్లా మేజిస్ట్రేట్ కాబట్టి 6 రూపాయలకు మేము ఒప్పుకుంటాం. 6+1 7 రూపాయలు ఇచ్చినా కూడా మా రైతులను మేము ఒప్పిస్తాం. ఈ మాటకి ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వ యంత్రాంగం, మెయిన్ ప్రభుత్వ యంత్రాంగాన్ని మాత్రం ఈసారి మేము వదిలిపెట్టము. ఇది ఎందుకు ఈ మాట చేశారు? ర్యాంపులు అంటే ఏమి, ఫ్యాక్టరీలు అంటే ఏమి, ట్రేడర్ అంటే ఏమి, ఎవరు లేరండి. ఇప్పుడు ప్రాసెసర్ ఒకరే నిలబట్టి ఉన్నాడు. మేము ఆడింది రేటు, మేము చెప్పింది రేటు అంటున్నారు. వీళ్ళకి పైన ఉన్నారు ఎవరు? మరి మీ పెప్సీ అయితేమి, మదర్ డైరీ వాళ్ళు అయితే వీళ్ళందరూ. మేము వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత దీని మీద స్పష్టమైన నిర్ణయం చెప్తాము. ఇప్పటికైతే రైతుల్ని నిట్ట నిలువున అడ్డదిడ్డంగా నరికేశారు చిత్తూరు జిల్లాలో. రేటు ఎవరికి ఇలా, మేము ఇచ్చిన రేటు మీరు తీసుకోవాలనే టైప్ లో ఉంది. మరి ఇచ్చిన రేటు తీసుకునేట్టుకుంటే మీటింగ్లకు ఎందుకు వచ్చారండి? మేము అడిగాము రైతులు మీటింగ్ పెట్టమని. ఎవరినైనా రైతులు మీటింగ్ పెట్టమని అడిగినామా? ఎప్పుడు సంవత్సరం మధ్యలో వచ్చేది అవకాశం. ఈసారి ఫస్ట్ టైం పిలిచినారు వాళ్ళు, మేము వచ్చినాము. రైతుల తరఫున చెప్పినాము 8 రూపాయలు ఇవ్వాలా, 12 రూపాయలు ఇవ్వాలని చెప్పినాము. అది ఇవ్వకుండా గవర్నమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు 8 రూపాయలు ఇస్తారు, గవర్నమెంట్ 4 రూపాయలు ఇస్తారు. గవర్నమెంట్ మాకు నిలబెట్టుకునింది, సంతోషం. మా రైతుల తరఫున గవర్నమెంట్ కి మేము థ్యాంక్స్ చెప్తున్నాము, ధన్యవాదాలు. దానికి కారణం లేదు. కానీ ఫ్యాక్టరీలు అయ్యా 8 లేదు, 1 రూపాయి తగ్గించుకుని ఏడిస్తానని చెప్పండి, రైతులందరూ ఒప్పుకుంటాం, సంతోషం తీసుకుంటాం. ఏ రైతులకు కష్టం లేదా? ఎంత ఇస్తాను తీసుకోవాల్సిందేనా? బాండెడ్ లేబర్ రైతు అందరికీ మీరు ఇచ్చేందుకు తీసుకోవాలంతే. మా దగ్గర మాకేం కష్టం లేదు, ఏమి లేదు. ఎంత నష్టమైనా మీకు తోవాల్సిందే మేము. దీని మీద మాత్రం 2 రోజులు